ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్రను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ లో జగన్నాథుని శోభయాత్ర నిర్వహించడం సంతోషంగా ఉందని సీఎం అన్నారు. అన్ని మతాల కార్యక్రమాలను ప్రజాప్రభుత్వం ప్రోత్సహిస్తోందని వెల్లడించారు. రథయాత్ర ఎన్టీఆర్ స్టేడియం నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు సాగనుంది. తెలంగాణలో ఏపీ చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఆయన ఎన్టీఆర్ భవన్ కు వచ్చారు. చంద్రబాబుకి తెలంగాణ టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. తెలుగు జాతిని ఏకం చేసింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. తెలుగు జాతి ఉన్నంత కాలం పసుపు జెండా రెప్రెప్పలాడుతుందని చంద్రబాబు అన్నారు. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, ఘటాలు, ఫలహార బండ్ల ఊరేగింపులు, నెత్తిన బోనం పెట్టుకుని తరలి వచ్చే మహిళలతో బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతోంది. తొలి బోనం సమర్పించే గోల్కొండలో బోనాల సందడి మొదలైంది. ఉదయం నుంచే గోల్కొండ కోటలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. 400 సీట్లు వస్తాయని గొప్పలు చెప్పిన మోడీకి 240 కంటే ఎక్కువ రాలేదని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎద్దేవా చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడం శుభ పరిణామమని, రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంబించాలని పిలుపునిచ్చారు. టీడీఆర్ బాండ్ల ద్వారా ఏపీలో వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. జగనే ఈ టీడీఆర్ బాండ్ల అవినీతికి తెరలేపారని ఆరోపించారు. దీనిపై సిఐడికి ఫిర్యాదు చేస్తానని వెంకన్న తెలిపారు. ఈ విషయంలో జగన్ ను కస్టడీలోకి తీసుకొని విచారించాలని కోరారు. జగన్ అక్రమాలపై తన పోరాటం ఆగదన్నారు బుద్దా వెంకన్న. అధికారుల వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డ అశ్వరావుపేట ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఎలాంటి ఆందోళనలు జరగకుండా శ్రీనివాస్ మిత్రులు, ప్రతిపక్ష, వామపక్ష, దళిత సంఘాల నేతలను ముందస్తుగా అరెస్టు చేశారు. శ్రీనివాస్ స్వగ్రామం వరంగల్ జిల్లా నారక్కపేటలో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. భద్రాచలంలోని గోదావరిలో యువకుడు గల్లంతయ్యాడు. స్నానాల రేవుకు దూరంగా స్నేహితులతో కలిసి గోదావరి నదిలో స్నానం చేస్తూ ఉండగా కొట్టుకుపోయాడు. గజ ఈతగాళ్లు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. గల్లంతైన వ్యక్తి విజయనగరానికి చెందిన హరీష్ గా స్నేహితులు చెప్పారు. పోలీసులు, అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో హరీష్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కృష్ణా జిల్లా గుడివాడలో క్షుద్ర పూజల కలకలం రేపాయి. రాజేందర్ నగర్ లోని ఓ ఇంట్లో అఘోరాలను పోలిన ఇద్దరు తాంత్రికులు నగ్నంగా అఖండ దీపారాధన పూజలు చేశారు. ఈ పూజలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకుని పరిసర ప్రాంతాలను పరిశీలించారు పోలీసులు. కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లంకుర్రు పంచాయతీలు డయేరియా లక్షణాలు కలకలం రేపుతున్నాయి. వాంతులు, విరోచనాలు, విష జ్వరాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. 18 మంది ఈ లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. వైద్యాధికారులు ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రముఖ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్ జాన్ సీనా రెజ్లింగ్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. 2025లో జరిగే రెసల్ మెనియా మ్యాచ్ తనకు చివరిదని వెల్లడించారు. కెనడాలో జరుగుతున్న డబ్ల్యూడబ్ల్యూఈ మనీ ఈవెంట్ కు హాజరైన సీనా ఈ ప్రకటన చేయడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. 2001లో రెజ్లింగ్ లోకి అరంగేట్రం చేసిన సీనా ఇప్పటి వరకు 16 సార్లు డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ గా నిలిచారు.